హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజల అఫీషియల్. వీడియో చూసే వాళ్ళందరూ అయితే చిన్న లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చూడండి ఒకసారి భోగి పండ్లు అయితే పోసినాం. భోగి రోజు అయితే మేము మా కోడలికి దానికోసం అయితే మనం తలంబ్రాలు అక్షంతలు అయితే కలుపుకొని దాంట్లోకి కొన్ని పువ్వులు, రేగిపళ్ళు, పైసలు, చిల్లర పైసలు అనమాట. అలాగే ఇంకా చాక్లెట్స్, ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా చెరుకు గడలు, ఇంకా రకరకాలుగా వేసుకుంటారు అనమాట. మేమైతే వీటితోటి అయితే పోస్తున్నాం. ఫస్ట్ అయితే వాళ్ళ నాయనమ్మతోటి అయితే పోపిస్తున్నాం. మా కోడలు వాళ్ళ నాయనమ్మ అనమాట. ఫస్ట్ అయితే ఆంటీ వస్తుంది. ఇంకా ఈ ముగ్గురు పిల్లలు ఎవరు అనుకుంటారో, ఫస్ట్ అయితే బాబు పక్కన ఉంటాడు అనమాట తనకి. ఇంకా అలాగే వాళ్ళ మన్మరాలు మధ్యలో ఉన్నది మీ అందరికీ తెలుసుగా మా కోడలు అని చెప్తా. ఇంకా దాని తర్వాత పక్కన మన్మడు అవుతాడు. నాకైతే వాడు కూడా కూర్చుండు అనమాట. ఇంకా ముగ్గురు అయితే కూర్చోబెట్టి ఇలా వరుసగానైతే అక్షంతలు ఏమంటారు వాటిని, భోగిపళ్ళు అయితే పోస్తున్నారు అనమాట ఒకరి తర్వాత ఒకరికి. మా సైడ్ అయితే మేమైతే ఇలా చేస్తాం ఫ్రెండ్స్. మీరు ఎలా చేస్తారు అనేది అయితే కమెంట్ చేయండి. ఇంకా భోగిపళ్ళు పోయడం కోసం అయితే వీళ్ళందరూ అయితే వచ్చారు. ఇంకా 9 మంది కానీ 11 మంది కానీ ముత్తైదువులతో అయితే ఇలా భోగి పండ్లు అనేవి అయితే పోపిస్తాం మా సైడు. ఇంకా ఆంటీ నెక్స్ట్ అనమాట. ఇంకా పెద్ద నుంచి చిన్న అనేసి అందరం అయితే ఇంకా పెద్దవాళ్ళతో పోసిన తర్వాత మేము పోద్దాం అనేసి ఫస్ట్ ఆంటీ వాళ్ళతో అయితే పోపించేస్తున్నాం. మేమైతే ఇలా పోస్తాం ఫ్రెండ్స్. రేగిపళ్ళు, చాక్లెట్స్, ఇంకా కొంతమంది అయితే బిస్కెట్స్ తినేవన్నీ వేసుకుంటారంట. మేమైతే ఓన్లీ చాక్లెట్స్, చిల్లర కాయిన్స్, అక్షింతలు, పువ్వులు, ఇక రేగిపళ్ళు ఇవన్నీ అయితే వేసి మనమైతే మన సాంప్రదాయ ప్రకారం అయితే చేస్తున్నాం. తినైతే పక్కన అక్క, ఇంకా అక్కతోటి కూడా ఇలా మేమైతే 11 మందితోటి అయితే పోపించినాం. మీ సైడ్ ఎంతమంది పోస్తారు, దానికి నెంబర్ అంటూ ఉంటుందా, లేదంటే మన ఇష్టమా, ఎట్లయినా పోసుకోవచ్చా అనేది అయితే మీ కామెంట్ అయితే చేయండి. మీ కామెంట్ కోసం అయితే వెయిటింగ్. మేమైతే మా కోడలు పుట్టినప్పటి నుంచి అయితే ప్రతి ఇయర్ అయితే ఇలానే పోస్తున్నాము. ఇంకా తనకైతే మేము ప్రతి ఇయర్ మాతో పంపించుకోవాలనే తనకి ఇంట్రెస్ట్ అనమాట. ఈసారి కూడా మేమైతే ఊరు వెళ్దాం అనుకొని క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా తన కోసమే ఉన్నానేమో అనిపించింది నాకైతే. ఓకేనా, చూడండి కెమెరా కళ్ళ ఎలా చూస్తుందో తను. చూడు ఫోటో తీస్తా అంటే ఇక మళ్ళీ అసలు అటు చూడడానికి కూడా చూడట్లేదు. ఇక ఇంకా నెక్స్ట్ అయితే అక్క, ఈ అక్క వాళ్ళ అన్నయ్య అనమాట తను. ఇంకా ఒకరి తర్వాత ఒకరికైతే అందరం అయితే పోస్తున్నాం ఇలా. మీరైతే మీ సైడ్ ఎలా సెలబ్రేట్ చేస్తారు పిల్లలకి అనేది అయితే ప్లీజ్ కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. వీడియో చూస్తారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఇలా ముగ్గురికి అయితే పోసేస్తున్నాం. పిల్లలు అయితే ఇబ్బంది పెట్టకుండా ఎలా కూర్చోరో చూడండి ఒకసారి. అసలుకి కొంచెం కూడా సతాయిస్తలేరు. ఫస్ట్ అయితే ఒకరికే అనుకున్నాం, అనుకోకుండా ముగ్గురికి అయిందనమాట. ఇంక ఇక్కడ అక్క కూడా వస్తుంది. వీళ్ళందరూ అయితే ఇంకా పెద్దవాళ్ళలాగానైతే ఒకరి తర్వాత ఒకరు పోస్తారనమాట. భోగి రోజే పోస్తారు భోగి పళ్ళు అనేవి అయితే. మీ సైడ్ కూడా ఇలానే చేస్తారా లేదా అనేది అయితే ప్లీజ్ కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇంకా నెక్స్ట్ అయితే నేనే వచ్చేస్తున్నా. నేనైతే ఊరు వెళ్ళాలన్న ఓప్స్ తోటైతే ఆ రోజు చాలా అంటే చాలా ఏమంటారు ఎంజాయ్గా ఉన్నా, వెళ్ళాలన్న హడావుడిలోనైతే. కాకపోతే మనం ఒకటి అనుకుంటే దైవం ఒకటి తలుస్తుంది అని అంటారు. అది ఎంతవరకు నిజం అనేది అయితే నా విషయం వల్లనైతే నిజమైంది. ఇంకా నాకు అందుకే అసలు ఆ రోజు మొత్తం సాడ్గా ఉన్నా. నాకు అసలు ఇంట్రెస్టే లేదు. మార్నింగ్ ముగ్గు కూడా వేయలేదు నేను ఆ రోజు అయితే. భోగి రోజు ఇంకా లేచి దీపం పెట్టుకొని ఇంట్లో వర్క్స్ చేసుకొని అయితే ఇంకా తప్పదు కదా, లేచి అయితే వర్క్స్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే డిసప్పాయింట్ అయినా ఊరు వెళ్ళే విషయం వల్ల. ఇంకా కొన్ని అక్షంతలు మళ్ళీ పట్టుకొని అయితే కోడల దగ్గర నిలబడి ఫోటో దిగాను అని చెప్తుంటే మళ్ళీ ఫోటో అయితే దిగుతున్నా. వీళ్ళందరూ చూడండి ఫోటో కోసం ఎట్లా పోజ్ ఇస్తుర్రో. దీని మాటలు అయితే చాలా ఎక్కువైపోయినాయి. ఇంకా వాళ్ళ నాయనమ్మతో చెప్తుంటుందంట, నన్ను వాళ్ళ కూతురు మీ కూతురు అది ఇది అని గొడవ చేస్తుంటుందంట. మీ కూతురు రాలేదు, మీ కూతురు ఊరెళ్తుంది అని గొడవ చేస్తుంటుందంట వాళ్ళ నాన్నమ్మతోటి నా గురించి. ఇంకా తినైతే వాళ్ళ మమ్మీ
ఇలా అందరం అయితే ఒకరి తర్వాత ఒకరిని అయితే పోసినాం ఫ్రెండ్స్ భోగి పళ్ళు. మీరు కూడా మీ పిల్లలకైతే భోగి పళ్ళు పోసిరా లేదా, దీనికి ఏజ్ లిమిట్ అంటూ ఏమన్నా ఉంటుందా లేదా అనేది కూడా కమెంట్ అయితే చేయండి వీడియో చూసేవాళ్ళు. మేమైతే 5 years అనుకుంటున్నాం. మీరు ఇంకా ఎక్కువ కూడా పోసుకోవచ్చా లేదా అనేది అయితే కమెంట్ చేయండి. ఎక్కువ ఇయర్స్ ఉన్నా కూడా పోయొచ్చా లేదా అనేది అయితే. ఎక్కువ శాతం మంది అయితే 5 years వరకే పోస్తారు అని అంటారు. నిజమా కాదా అనేది అయితే ప్లీజ్ కమెంట్ అయితే చేయండి. నెక్స్ట్ ఇయర్ పోయాలా లేదా అనేది కూడా ఆలోచించుకుంటారు. ఓకేనా. ఇంకా నెక్స్ట్ అయితే అందరినీ అత్త అత్త అని పిలుస్తుంది. తిను గీతత్త అని పిలుస్తుంటుంది అనమాట. తిను కూడా పోస్తుంది. ఇక అందరూ అయితే కాలనీలో వాళ్ళమే అనమాట. కాలనీలో ఉండే వాళ్ళమే. ఇంకా అందరం అలా కలిసి అయితే ఒకరి తర్వాత ఒకరు అయితే ఇలా భోగి పనులు అయితే పోస్తున్నాం. ఇంకా ఇలానే పోస్తారా, ఎలా పోస్తారు అనేది కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొంచెం వీడియోస్ ఉండే అవి అయితే నా దాంట్లో స్టోరేజ్ అయింది అనేసి అయితే ఉన్న వరకే ఇంకా అప్లోడ్ చేస్తున్నాయి ఇప్పటికైతే. ఇంకా తిను ఆ బ్లాక్ షర్ట్ వేసుకున్న బాబు వాళ్ళ మమ్మీ అనమాట. ఈ బుజ్జు కూడా అందరం అయితే కొంచెం ఏమంటారు వర్క్లో ఉండే కొంచెం లేట్ అయింది రావడం. ఇంకా అందరూ అయితే ముందే వచ్చారు. ఇంకొకరి తర్వాత ఒకరు అయితే పోయడం అయిపోయింది. ఫైనల్గా బుజ్జితోటి అయితే ఇక లాస్ట్ అనమాట పోయడం. అసలు రేగిపళ్ళు దొరకడం కూడా ముందుగా వచ్చినాయి ఈసారి రేగిపళ్ళు. ఇంకా దొరకలేదు. మార్కెట్ అంతా తిరిగిరట, ఎక్కడ దొరకలేదు. ఎక్కడనో కొన్ని పోసుకొని ఉంటాయి. ఈరోజు అసలే ఇక భోగిపళ్ళు ప్రతి పిల్లలకు పోస్తారు కాబట్టి రేగిపళ్ళకి మస్తు గిరాకు ఉంది. ఇంకా ఫైనల్గా మేమైతే కొన్ని ఫోటోలు అయితే దిగుతున్నాం ఇక్కడ. ఇంకా ఆడవాళ్ళం కలిసినాం అంటే ఫోటోల పిచ్చే ఉంటుంది కదా మ్యాక్సిమం. ఇంకా అందరం కలిసి అయితే ఇలా ఫోటో దిగుతున్నాం. మీరు కూడా ఏం చేస్తుర్రు, మీ పిల్లలకు కూడా భోగిపళ్ళు పోసిరా లేదా అనేది అయితే ప్లీజ్ కమెంట్ అయితే చేయండి. పిల్లలు చూడండి ఎలా కూర్చురో కదలకుండా ఒళ్ళ చేతులు పెట్టుకొని. ఒకసారి అయితే మా పిల్లలు చూస్తుంటే ముచ్చట వేస్తుంది. ఇంకా కొన్ని ప్లేట్లో భోగిపళ్ళు ఉన్నాయన్నమాట. అవన్నీ అయితే తీసుకొని అందరం ఒకసారి పోద్దాం అనేసి ఇంకా అవి తీసుకొని అయితే పోస్తున్నాం. వీడియో చూసే వాళ్ళందరూ అయితే టక్ లైక్స్ అయితే చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పిల్లలకి ఇస్తే చూడండి ఎలా తీస్తుర్రో. ఇంకా మేమైతే ఇలా అందరం కలిసి అయితే తలా కొన్ని తీసుకొని ఒక్కసారి పోయాలనేస్తే అందరం అయితే అలా పోసినాము. మీరు కూడా ఇలానే చేసిరా లేదా అనేది అయితే కమెంట్ చేయండి. మా వీడియో ఎలా వచ్చింది అనేది కూడా కమెంట్ అయితే చేయండి. ఫుల్ వీడియో చూసి ప్లీజ్ ఎండ్ వరకు చూస్తేనే అర్థమైంది మేము ఎలా వీడియో తీసామనేది, మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది మీకైతే అర్థమైపోతుంటుంది. ఇంకా ఈ భోగిపళ్ళు పోసిన తర్వాతనైతే మా అందరి కోసం అయితే వాయనం వేయడం స్టార్ట్ చేసింది. ఇంకా ఆ వాయనం కోసం ఏమేమి రెడీ చేసినామో మీకు చూపిస్తా చూడండి. ఒకసారి వాయనంలో ఏమేమి ఇస్తారో ఒకసారి చూపిస్తారండి. పిల్లలతో అయితే అక్కకి ఫోటో అనమాట పిచ్చి జర. ఇంకా అవైతే ఫోటోల కోసం అయితే దిగుతూ ఉంది. ఆ పిల్లలు కూడా వదిలిపెట్టట్లేరు అక్కని. ఇంకా వాయనం కోసం అయితే మేము ఇక్కడ అయితే అరటిపండు, అప్పట్లో అయితే ఆకు ఒక్క అనేది కదా, ఇప్పుడు ఒక్క పొడి, పసుపు, కుంకుమ, అరటిపండు, ఆకు ఇవైతే ఇస్తుంది అనమాట. ఇంకా తనతోటే ఇప్పిస్తుంది బుజ్జి అయితే. ఫస్ట్ వాళ్ళ నానమ్మకి తెలవాలి ఆమెకు సాంప్రదాయం అనేసి ఆమెతోటైతే ఇప్పిస్తుంది. మీ పిల్లలు కూడా ఇంతే ఫాస్ట్ గుర్రా లేరా అనేది అయితే కమెంట్ చేయండి. ఈ సైడ్ కూడా వాయనం ఇస్తారా లేదా అనేది కూడా కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ మరి.